హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఒక మంచి కీ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. దట్ ఈజ్ క్యాల్కులేషన్. చాలామంది అయితే మనకి కామెంట్స్ సెక్షన్లో అట్లాగే మన టెలిగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్లు అయితే చేయడం జరుగుతుంది. మేము ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా క్యాల్కులేషన్ మిస్టేక్స్ అవుతున్నాయి, క్యాల్కులేషన్ మా స్పీడ్ పెరగట్లేదు, టైం టేకన్ అవుతుంది, ఎట్లా ఏంటి అని చాలామంది అయితే మనకు అడగడం జరుగుతుంది. సో నేను కూడా అందరికీ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాను. మీకైతే ఒక మంచి వీడియో చేసి పెడతానని అయితే చెప్పాను. ఈ వీడియో అయితే మీకోసమే. ఇందులో అయితే ఏం డిస్కస్ చేసుకుందాం అంటే, మేజర్గా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే మిస్టేక్స్ ఏంటి, క్యాలిక్యులేషన్ విషయంలో నార్మల్ ప్రాక్టీస్ టైంలో మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. అంతేకాకుండా వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, క్యాలిక్యులేషన్ స్పీడ్ పెరగాలంటే ఏం ఇంప్రూవ్మెంట్స్ మనం చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం క్లీన్గా. ఎవరు కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇది నేను ఒకే విషయం చెప్తాను ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పుడు మీరు నేను అందరం కూడా ఒకేలా చేస్తాం క్యాలిక్యులేషను. కానీ నేను చెప్పే ఒక్క పాయింట్ కానీ మీకు తెలియని విషయం ఏదైనా పాయింట్ కానీ నేను చెప్తే ఆ విషయం మీకు ఎగ్జామ్లో యూజ్ అయ్యే 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ మీరు గెయిన్ చేస్తే ఆ 2 మార్క్స్తో మీకు జాబ్ వస్తే అది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో దానికోసమే నేనైతే మీకు తెలిసినవే చెప్తాను. కానీ ఇంకేమైనా మీకు తెలియనిది ఏమైనా చెప్తానేమో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రూవ్మెంట్స్ గురించి మనం మాట్లాడదాం. మిస్టేక్స్ నేను తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడదాం. ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి. ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ విషయంలో ఇంప్రూవ్మెంట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి వీడియోలో చెప్తాను, మన థాట్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ అవ్వాలండి. థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వాలి. అది ఎట్లా చేంజ్ అవ్వాలో మాట్లాడదాం. చాలామంది మీకు ఏం చెప్తారంటే, క్యాలిక్యులేషన్ ఎట్లా స్పీడ్ వస్తుంది, క్యాలిక్యులేషన్ ఎట్లా స్పీడ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పే విషయం ఏంటంటే, మీరు స్క్వేర్స్ ఒక 50 వరకు నేర్చుకోండి, అట్లాగే టేబుల్స్ ఒక 20 వరకు నేర్చుకోండి, క్యూబ్స్ ఒక 25 నేర్చుకోండి అని చెప్తారు. వీటితో పాటు ఫ్రాక్షన్ టేబుల్ నేర్చుకోండి అని చెప్తారు. ఇవన్నీ చెప్తారు అందరూ కూడా. కానీ నేను ఈ ఎగ్జామ్స్ అన్నీ చూసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను ఒక 2 పాయింట్స్ చెప్తాను. అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే, వీటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్గా డివిజిబిలిటీ రూల్స్ అనేవి మీకు బాగా తెలియాలండి. డివిజిబిలిటీ రూల్స్ ఈ డివిజిబిలిటీ రూల్స్ కూడా మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. డివిజిబిలిటీ రూల్స్ వస్తే మీకు ఏమవుతుందంటే, ఏదైనా క్యాలిక్యులేషన్ టైంలో మీరు క్యాన్సిల్ చేసుకునేటప్పుడు కానీ ఏమైనా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మీకు ఈజీగా స్ట్రైక్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే డివిజిబిలిటీ రూల్స్ మీకు తెలియకపోతే మీరు అది 7తో క్యాన్సిల్ అవుతుందా, 8తో క్యాన్సిల్ అవుతుందా, 9తో క్యాన్సిల్ అవుతుందా అనేసి డైల్మాలో మీరు ఉంటారు. కనుక డివిజిబిలిటీ రూల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ విషయం చెప్తాను, ఇదైతే మీకు ఎవరో చెప్పుంటారు నాకు తెలిసి. ప్రతి ఒక్కరు కూడా 20 వరకు స్టేబుల్ నేర్చుకోండి, లేదంటే 25కి నేర్చుకోండి, 30 వరకు నేర్చుకోండి అని చెప్తారు. నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. కానీ అందులో ఇంపార్టెంట్ 1 థింగ్ ఉంటుంది, అది మీకు చెప్తాను చూడండి. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఇదే. ఈ విషయం గురించి చెప్తారు. ఇది చాలా తక్కువ మంది చెప్పేది. కానీ ఈ విషయం గురించి మీకు ఎవరో చెప్పరండి. ఏంటి అంటే, ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి, ప్రైమ్ నెంబర్స్ ఏది ప్రైమ్ నెంబర్ అనేది తెలుసుకోమంటారు. అదొకటే తెలుసుకోవడం కాదు. ఈ ప్రైమ్ నెంబర్స్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది మీకు సింపుల్ ఫేసెస్లో యూజ్ అవుతుంది, రాంగ్ నెంబర్ సిరీస్లో యూజ్ అవుతుంది, అండ్ క్యాలిక్యులేషన్లో కూడా యూజ్ అవుతుంది. సో ఇది ఎట్లా అంటే చూడండి, అప్ టు ఇంకా ఎక్కువైతే కష్టమవుతుంది. అప్ టు 100 వరకు ప్రైమ్ నెంబర్స్ అనేవి తెలుసుకోండి. కానీ అప్ టు 50 వరకు ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో, టోటల్ అప్ టు 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయండి? 15 ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి ఉంటాయి. ఈ 15 ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 15 తాలూకా ప్రైమ్ నెంబర్స్ తాలూకా టేబుల్స్ అయితే మీకు వచ్చి ఉండాలి.
అవి వస్తే అది మీకు ఎంత యూజ్ఫుల్ అవుతుందో మీరు మెయిన్స్ రాసినప్పుడైనా, మీరు ప్రిలిమ్స్లో మీకు యూజ్ కాకపోవచ్చు, కానీ మెయిన్స్ రాసేటప్పుడు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. అది బ్యాంకింగ్లో అవ్వండి, రైల్వే అవనివ్వండి, ఏమైనా అవనివ్వండి. ప్రిలిమ్స్ మెయిన్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడడం కాదు, కంపల్సరీ ఎగ్జామ్లో కంపల్సరీ యూజ్ అవుతుంది. సో ఈ 15లో మనం ఈ 15లో ఎట్లా విడగొట్టుకోవచ్చు అంటే 8 7 కింద డివైడ్ చేయొచ్చు. ఈ 8 వచ్చేసి అప్ టు 20 టేబుల్స్ మీరు నేర్చుకుంటారు కదా, అందులో కవర్ అవుతాయి. ఈ 8 వచ్చేసి 8 ఏంటండి, 2 3 5 7 11 13 17 19 1 2 3 4 5 6 7 8 బిలో 20 టేబుల్స్ వరకు మనకి 8 ప్రైమ్ నెంబర్స్ కవర్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ 7 అయితే ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ 7 ఏంటున్నాయి, 23 29 31 37 41 43 ఇంకేం మిస్ చేసాము, 23 29 31 37 41 43 47. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఈ 7 23 టేబుల్, 29 టేబుల్, 31 37 41 43 47 ఇవి మీకు కష్టమై ఉండొచ్చు, కానీ టేబుల్స్ 7 టేబుల్స్ అండి. ఈ 7 టేబుల్స్ నేర్చుకోవడం పెద్ద కష్టమా? మీరు డైలీ ఒక 1 మంత్ డైలీ మీరు ఈ టేబుల్స్ మీరు ఏం చదవద్దు, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా, మార్నింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ 7 టేబుల్స్ని జస్ట్ ఒకసారి చూసుకొని మీకు స్పేర్గా పెట్టుకోండి. 7 టేబుల్స్ ఎక్కడైనా ఏ మెయిన్స్లో ఎగ్జామ్ అయినా, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవి నేర్చుకొని పెట్టుకుంటే ఏమవుతుందంటే రాంగ్ నెంబర్ సిరీస్లో యూజ్ అవుతుంది, నెక్స్ట్ సింప్లిఫికేషన్లో యూజ్ అవుతుంది, నెక్స్ట్ పెద్ద సమ్స్ వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్లో కూడా యూజ్ అవుతుంది. సో మీకు ఈ విషయం అయితే ఎవరో చెప్పుండ్రు, నేను చాలా ఎగ్జామ్స్ మెమరీ బేస్డ్ పేపర్స్ అన్నీ చూసిన తర్వాత ఆ క్యాలిక్యులేషన్లో నేను చూసిన తర్వాత నాకైతే ఈ విషయం అనిపించింది. సో అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ అయితే ఇదేంటిది 47 టేబుల్ 43 టేబుల్ ఎట్లా గుర్తుపెట్టుకుంటే మీకు ఫస్ట్ 1 or 2 days 3 days 1 week వరకు కూడా మీకు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ తర్వాత అది మీకు చాలా ఈజీ అవుతుంది. ఆ చాలా ఈజీ అయ్యాక మీరు ఈ టేబుల్స్ యూజ్ చేసి ఎక్కడైనా మీరు సమ్స్ చేయగలిగితే అది మీకు చాలా హ్యాపీనెస్ అనేది వస్తుందండి. ఇది మాత్రం డామ్ షూర్ నేనే చెప్తాను. సో ఇవన్నీ అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. ఇవేంటంటే మీకు డైలీ బేసిస్లో మీరు కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏమైనా మీరు వీటిలో మీరు కొంచెం పూర్ ఉంటే కొంచెం డైలీ బేసిస్లో ఇవన్నీ కూడా కొంచెం బాగా కవర్ చేసుకోండి. క్యాల్కులేషన్లో చాలా యూజ్ అవుతుంది. క్యాల్కులేషన్లో చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఏంటంటే చాలామంది ఎగ్జామ్స్లో అయినా ప్రాక్టీస్ టైంలో అయినా చేసే ఒక మిస్టేక్ గురించి మాట్లాడదాం. మిస్టేక్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న టిప్స్ చూసుకుందాం. ఇప్పుడు చాలామందికి ఏంటంటే చాలామందికి తెలిసిన విషయమే, ఇప్పుడు 35 × 35 ఉందనుకోండి, దీన్ని ఏం చేస్తారంటే చాలామంది ఇట్లా వేసి 5 5 25 3 5 15 ఇట్లా వేసి మళ్ళీ దీని కింద ఇంటూ వేసి ఇట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు. అట్లాంటి క్యాలిక్యులేషన్ మనకొద్దు. సింపుల్గా ఎప్పుడైనా ఇట్లా 5 5 చివరి వస్తే ఏం చేస్తారంటే ఆ స్క్వేర్స్కి 5 × 5 ఎంత అవుతుందండి, 25 అవుతుంది కదా. ఈ 25ని ఇక్కడ వేయాలి. నెక్స్ట్ ఈ 3తో ఈ 3కి +1 చేయండి ఇటువైపు, ఇదేమవుతుంది 4 అవుతుంది. సో ఈ 3 × 4 చేస్తే అంత 12. సో ఎప్పుడైనా చివరిన 5 వచ్చినప్పుడు ఇట్లా మనం ఈజీగా చేసుకోవచ్చు. అట్లా ఒక 45 చూద్దాం. చూడండి, 45 × 45 వేస్తే 5 5 ఎంత అవుతుంది, 25 అవుతుంది. ఇక్కడ ఈ 4 ఉంది కదా, ఈ 4కి +1 చేస్తే ఎంత 5. అప్పుడు 4 5 ఎంత అవుతుంది 20. సో ఇంత ఈజీగా మనకి చివరిలో 5 వచ్చినప్పుడు, అంటే ఈ చివరిలో 5 వచ్చి ఆ స్క్వేర్స్ వచ్చినప్పుడు అంత ఈజీగా అయితే చేసుకోవచ్చండి. సో మీకు సింప్లిఫికేషన్స్లో చాలామందికి తెలియని విషయం అండి, చాలామందికి తెలిసిన విషయం, అలాగే చాలామందికి తెలియని విషయం కూడా ఏంటంటే, మీరు 50 వరకు స్క్వేర్స్ నేర్చుకోమన్నారు కదా, ఆ పైన స్క్వేర్స్ వస్తే
మేము ఏం చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది, మేము ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేసి. ఇప్పుడు నేను సపోజ్ 76 స్క్వేర్ తీసుకుంటానండి. 76 స్క్వేర్ అంతా 6 6 36 3 42 42 84 ప్లస్ 3 84 ప్లస్ 3 87. సో ఇక్కడ 8 ఉంటుంది, 7 7 49 8 57. సో 5776 వచ్చేసి 76 స్క్వేర్. ఇక్కడ మనకి ఏమి ఇస్తారంటే సింప్లిఫికేషన్స్లో √5776 అని ఇస్తాడు. సో ఇది 76 స్క్వేర్ అని మీకు తెలియదు, కానీ మనం ఈజీగా ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అని ఎట్లా చేసుకోవచ్చు అంటే చూడండి, ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం, ఇట్లా 55 కానీ ఇంటూ 65 ఇంటూ 65 కానీ 55 ఇంటూ 55 కానీ ఇట్లా 5 వస్తే మనం ఎట్లా ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చో మనం తెలుసుకున్నాం. సో అట్లే దీనికి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ నెంబర్ స్క్వేర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే 80 స్క్వేర్ చూస్తాను. 80 స్క్వేర్ అంటే 8 8 అంతా 64 కదా. సో 6400 అంటే 6400 కంటే తక్కువ ఉంది ఈ నెంబర్. అంటే ఏంటి, 80 స్క్వేర్ లోపే దాని స్క్వేర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం అట్లా ఏం చేసుకుందాం, 80కి అయింది కాబట్టి మనం ఇంకా దేన్ని ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు, 75 మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 75 స్క్వేర్ ఏమవుతుంది, 5 5 25 7 8 56. సో 5625. సో దీనికంటే ఎక్కువ ఉంది, 80 కంటే తక్కువ ఉంది, 75 కంటే ఎక్కువ ఉంది. సో దీని తర్వాత ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఎప్పుడూ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. 1 2 3 4 5 6 7 8 9. ఇందులో ఏమంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది, 3 స్క్వేర్ 9 వస్తుంది, 4 స్క్వేర్ అంటే 16. అంటే యూనిట్ డిజిట్ తీసుకుందాం అండి, లాస్ట్ డిజిట్ 16 ఉంది కదా, దీని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇది 25 వస్తుంది, ఇది 36 వస్తుంది, ఇది 49 వస్తుంది, ఇది 64 వస్తుంది, ఇది 81 వస్తుంది. సో దీన్ని ఈ సెంటరీ 5ని మనం బేస్ చేసుకుంటే 5 స్క్వేర్ అంటే లాస్ట్ యూనిట్ డిజిట్ 5 వస్తుంది. సో 1 వచ్చినప్పుడు చివరి 1 వచ్చినప్పుడు 1 వస్తుంది, అంటే 11 అంటే 121 కదా. సో యూనిట్ డిజిట్ ఏమొచ్చింది, 1 వచ్చింది అట్లా. సో చివరిన 1 వచ్చిందంటే 1 వస్తుంది, 2 వచ్చిందంటే 4 వస్తుంది, 3 వచ్చిందంటే 9 వస్తుంది, 4 వచ్చిందంటే 16 వస్తుంది. అట్లా 6 వస్తే 6 వస్తుంది, 7 వస్తే 9 వస్తుంది, 8 వస్తే 4 వస్తుంది, 9 వస్తే 8 వస్తుంది యూనిట్ డిజిట్స్. సో ఇవనేవి మీకు తెలియాలి. సో ఇప్పుడు ఏముంది, 75 కంటే ఎక్కువ ఉంది, 80 కంటే తక్కువ ఉంది. సో యూనిట్ డిజిట్ ఏమొచ్చిందండి, ఇక్కడ 6 వచ్చింది. 6 అంటే ఏమొస్తుంది, యూనిట్ డిజిట్ 6 వస్తుంది. సో 70లో ఉంది కాబట్టి 76 వచ్చేసి 10 స్క్వేర్. సో అంత ఈజీగా అయితే మనం క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా మీకు కొంచెం ఐడియా ఉండాలి ఎప్పుడైనా స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇది ఒకటి మీకు చాలా ట్రిక్కీగా ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్సే ఉంటాయి, ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు ఉంటే ఇది తెలుసుకుండా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు తెలుస్తుంది. సో స్క్వేర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇలాంటివన్నీ ఏమంటే ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ కూడా మీకు తెలిసే ఉంటాయి. తెలియకపోతే ఏమవుతుందండి, మీకు ఈ చిన్న ట్రిక్ కూడా మీరు ఏమైనా మీకు తెలియని తెలుసుకొని వెళ్ళి అది ఎగ్జామ్లోనైనా ఎక్కడైనా మీరు అప్రోచ్ అయితే మీకు ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది మీరు అటెంప్ట్ చేసాక మీకు తెలుస్తుంది. సో అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా, చాలామంది నాకు మెసేజ్ చేశారు ఏంటంటే, బ్రో మేము ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తున్నా మేము నెక్స్ట్ టాపిక్కి వెళ్ళి మళ్ళీ చేసి వచ్చేసరికి ఈ టాపిక్ని అయితే మర్చిపోతున్నాం అని చాలామంది అయితే నాకు చెప్పడం జరిగింది. సో నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక టాపిక్ మీదే మీరు స్టిక్ అవ్వద్దు, మీరు మర్చిపోండి, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు, స్టార్టింగ్ చేస్తున్నప్పుడు మర్చిపోవడం అనేది వెరీ బేసిక్ థింగ్ యాక్చువల్లీ. సో మర్చిపోయిన ప్రాబ్లం లేదు, మీరు ఏ టాపిక్స్ అయితే కవర్ చేయాలనుకున్నారో ఆ టాపిక్స్ అట్లా చేసుకుంటూ పోండి. నెక్స్ట్ మళ్ళీ రివిజన్కి రావాలి. రివిజన్కి వచ్చేటప్పుడు ఏంటంటే, మీరు డైరెక్ట్గా ఏ సమ్స్ చేస్తారు కదా, మీరు చేసిన సమ్ మీకు గుర్తుండకపోయినా దాని మీద కొంత టైం అనేది మీరు స్పెండ్ చేయాలి. స్పెండ్ చేస్తే మీ థింకింగ్ ప్రాసెస్, మీ థాట్ ప్రాసెస్ అనేది కూడా చేంజ్ అవుతుంది. సో మీకు ఏమవుతుందంటే, నా దగ్గర ఆన్సర్ ఉంది కదా, నా బుక్లో ఆన్సర్ ఉంది కదా, చూస్ చేస్తానంటే మీరు ఎన్నిసార్లు చేసినా సరే మీరు ఆ సమ్ని అయితే మీరు ఇండివిజువల్గా అటెంప్ట్ చేయలేరు. కనుక ఎప్పుడూ కూడా క్యాలిక్యులేషన్ స్పీడ్ పెరగాలన్నా సరే మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలని నేను ఫస్ట్ నుండి కూడా చెప్పుకుని వస్తాను. మీ బుక్లో ఏదైతే ఆన్సర్ ఉందో, నేను ఏదైతే మీకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నానో అవి ఫాలో అవ్వండి. కానీ
వాటిని ఫాలో అవుతూ మీరు డిఫరెంట్గా థింక్ చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏదైనా నేను ఒక క్యాలిక్యులేషన్ ఒక 2-3 స్టెప్లు ఎక్స్ట్రా చేస్తే మీరు 2-3 స్టెప్స్ని డౌన్ చేసి తగ్గించేసి దాన్ని షార్ట్ కట్గా మీరు క్యాలిక్యులేషన్ తగ్గించుకోవాలి. మీరు క్యాలిక్యులేషన్ ఎప్పుడైతే తగ్గించుకోవాలో మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అయ్యి మీకు మీరుగా క్యాలిక్యులేషన్ ఎప్పుడు తగ్గిస్తారో అప్పుడు మీ స్పీడ్ అనేది కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఎప్పుడు కూడా డిమోటివేట్ అవ్వద్దు, మేము మర్చిపోతున్నాం అని. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మంచి సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఏం చేస్తారంటే ప్రతి టాపిక్ని 4 to 5 టైమ్స్ టచ్ చేస్తారండి. 4 to 5 టైమ్స్ అనేది టచ్ చేస్తారు. కంపల్సరీగా టచ్ చేస్తేనే ఆ టాపిక్ మీద గ్రిప్ వస్తుంది. అట్లనే ఒక టాపిక్ మీద నేను మొత్తం గ్రిప్ తెచ్చుకొని తర్వాత టాపిక్ వెళ్తానని ఎప్పుడు కూడా మీరు స్టిక్ అవ్వద్దు. చేసుకుంటూ వెళ్ళండి. ఎగ్జామ్స్లో వస్తాయి, మీరు చేయలేరు, కానీ నెక్స్ట్ టైం మీకు అదే గుణపాఠం అవుతుంది. సో అందుకనే ఎప్పుడు కూడా ఆ మిస్టేక్స్ అయితే చేయొద్దు. నేను చాలామందికి మీకు వీడియోలో చెప్తానని చెప్పాను కదా, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాను దాని గురించి. సో దాంతోపాటు ఎగ్జామ్ టైంలో ప్రాక్టీస్ టైంలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక సమ్ ప్రాక్టీస్ చేసినప్పుడు లేదంటే ఒక సమ్ ఎగ్జామ్లు అటెంప్ట్ చేసినప్పుడు మీరు ఏదైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ అనేది చేస్తారు. చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే మన క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఎంత సిల్లీగా ఉంటుందంటే 4 5s 22 వేస్తాం. ఎంత ఇది 20, కానీ 22 అనేది చేస్తాం. సో మీరు ఎన్నిసార్లు చేయండి, మీరు ఎన్నిసార్లు చేసినా సరే దాన్ని ఏం చేస్తారంటే ఆ 22నే వేస్తారు. మనం చాలామంది దీనిలో ఏంటంటే ప్రెస్టేజ్కి పోతారు. ఎగ్జామ్లో అయినా సరే నార్మల్ ప్రాక్టీస్ టైంలో అయినా ఎగ్జామ్ ప్రెస్టేజ్కి పోతారు. మీరు ప్రాక్టీస్ టైంలో ప్రెస్టేజ్కి వెళ్తే ఏమవుతుందంటే మీకు అది గుణపాఠం అవుతుంది. అయ్యో నేను అనవసరంగా టైం వేస్ట్ చేసింది. అదే ఎగ్జామ్ టైంలో మీరు ప్రెస్టేజ్కి వెళ్తే ఏమవుతుంది, ఇంత ఈజీ సమ్ నేను చేయలేనా, క్యాలిక్యులేషన్ ఎందుకు మిస్టేక్ అవుతుంది అని మీరు ప్రెస్టేజ్కి వెళ్తే ఏమవుతుందంటే మన లైఫే స్పాయిల్ అవుతుంది. అందుకే ప్రాక్టీస్ టైంలో మీరు అది గుణపాఠంగా తీసుకొని రెక్టిఫై చేసుకుంటే పర్లేదు. దాన్నే అలవాటుగా చేసుకొని మీరు ఎగ్జామ్లో కానీ చేస్తే అదే తప్పు, అదే మిస్టేక్, మీరు కంపల్సరీగా సఫర్ అవ్వాల్సి వస్తుందండి. కనుక నా సజెషన్ ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్, నా సజెషన్ ఏం చెప్తానంటే మీకు అట్లా ఏమైనా ఒకసారి క్యాలిక్యులేషన్ మిస్టేక్ వచ్చినప్పుడు, ఏమైనా మీకు తెలిసి చేస్తున్నప్పుడు 1 సారి 2 సార్లు చేస్తున్నప్పుడు అదే క్యాలిక్యులేషన్ మిస్టేక్ వస్తే ఆ సమ్మని కంపల్సరీగా మార్క్ ఫర్ రివ్యూ పెట్టండి, లేదంటే స్కిప్ చేసి ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్ళి ఒక 2 మంచి సమ్ములు, 2-3 సమ్ములు ఉంటే మీరు మ్యాథ్స్ క్వాంట్ సెక్షన్ చేస్తున్నప్పుడు 2-3 సమ్ములు మీరు అటెంప్ట్ చేసుకొని వచ్చి మీకు టైం ఉంటే ఈ సమ్ని చేయండి. కంపల్సరీగా మీరు ఈ సమ్కి ఆన్సర్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అయ్యి దీని మీద మీ అప్రోచ్ కూడా చేంజ్ అవుతుంది. కానీ ఈ సమ్ మీదే మీరు ఒక 5 minutes వేస్ట్ చేసి నెక్స్ట్ సమ్స్కి వెళ్తే ఏమవుతుందంటే మీ కాన్ఫిడెన్స్ ఆల్రెడీ చాలా డౌన్ అయిపోయి ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ అనేది ఆ నెక్స్ట్ వచ్చే సమ్స్ మీద కూడా పడే అవకాశం అయితే ఉంది. ఎగ్జామ్స్ విషయంలో కూడా నేను చెప్తున్నా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విషయం మాట్లాడుతాను. ఆ నెక్స్ట్ సమ్స్ కూడా వాటి మీద కూడా దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి మీకు క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయినప్పుడు వెంటనే మార్క్ ఫర్ రివ్యూ ప్యాటర్న్ అండ్ స్కిప్ చేసి ముందుకు వెళ్ళండి. ముందుకెళ్ళి చేసుకొని వచ్చాక ఈ సమ్ని టచ్ చేయండి, మీకు 100కి 100% మీరు ఆన్సర్ చేస్తారు. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను నా కళ్ళతో చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ విషయంలో ఆ మిస్టేక్ అయితే చేయొద్దు. సో ఇట్లాంటి చిన్న వన్నీ మీరు మేనేజ్ చేసుకోగలిగితే క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే నేను ఫస్ట్ నుండి కూడా చెప్పుకొని వస్తుంది ఏంటంటే కొన్ని సమ్స్ అనేవి మీ ఓన్ థాట్స్తో, మీ ఓన్ థాట్ ప్రాసెస్తో ఆలోచించండి. కంపల్సరీగా క్యాలిక్యులేషన్ అనేది తగ్గుతుంది. అట్లానే ఈ ఫ్రాక్షన్స్ టేబుల్స్ ఇవన్నీ కూడా డైలీ కొంచెం బాగా రొటీన్గా చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు దానిపైన కూడా గ్రిప్ వస్తుంది. చాలామంది ఏంటంటే ముందు చెప్పాను కదా, ఒక టాపిక్ మీద బాగా గ్రిప్ తెచ్చుకొని తర్వాత టాపిక్ వెళ్తానని అట్లా ఆలోచిస్తారు. ఆ మిస్టేక్ కూడా చేయొద్దు. ఇది కూడా చాలా పెద్ద బ్లండర్ అవుతుంది. ప్రతి టాపిక్ కూడా మీకు ఎంతో కొంత ఐడియా ఉండాలి. బేసిక్స్ బాగా నేర్చుకుంటే ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో స్టెప్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది తగ్గించడానికి ట్రై చేస్తే మీకు ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతుంది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్ యూసేజ్ అనేది మీకు ఫస్ట్ నుండి చెప్తాను కదా, పెన్ యూసేజ్ తగ్గించండి. పెన్ యూసేజ్ తగ్గించడం వల్ల కూడా క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. మీ మైండ్లోనే మీరు క్యాలిక్యులేషన్ చేసి దాన్ని ఒక 2-3 స్టెప్లను అయితే రిడ్యూస్ చేసి దాన్ని మీరు పేపర్ మీద పెట్టగలిగితే మీరు చాలా బాగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
కానీ ఈ స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ ఇవన్నీ ఏమంటే మీరు బాగా బైహార్ట్ చేసి ప్రతి ఏదైనా సరే మీకు డైరెక్ట్గా వెంటనే స్ట్రక్ అయ్యేటట్టు ఉండాలి. అంత అంత బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటన్నిటితో పాటు ఏంటంటే మీ ప్రాక్టీస్, మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా ఒక సమ్ మీరు ఎట్లా ఉండాలంటే, ఒక సమ్ మీరు చదివారంటే దీన్ని నేను ఎంత టైంలో అటెంప్ట్ చేయగలనే ఒక కాన్ఫిడెన్స్ మీలో రావాలి. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన రోజు మీరు కంపల్సరీ క్వాంట్లో పర్ఫెక్ట్ అయ్యారని మీకు మీరుగా అనుకోవచ్చు. సో ఆల్ ది వెరీ బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. మంచి మంచి ఎగ్జామ్స్ అయితే ముందున్నాయి అన్ని కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా. సో ఇంకేమైనా టిప్స్ అంటే నేను కంపల్సరీ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.